ఇప్పటికీ 18% పైబడి పోలింగ్ జరిగినట్టుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ చెప్పడం అయింది. నేను ఆర్టీవీ ద్వారా తర్వాత ఏబిఎన్ ద్వారా నేను హంబుల్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను. చుట్టూ ఉన్నటువంటి ఓటర్ అందరికీ, అంతా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, విల్లాసు, కమ్యూనిటీస్ అందరూ ఉన్నారు. దయచేసి ఓటర్లంతా కూడా బయటికి రావాలా, వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలని చెప్పని నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ ఓటు ఒక ఆయుధం. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడేటందుకు కానీ, రాజ్యాంగాన్ని రక్షించేందుకు కానీ, లేకపోతే సుపరిపాలన రావాలంటే కూడా మీ ఓటు ఒక ఆయుధం లాంటిది. మనం అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాం. ఈ సతమతమవుతున్న సమస్యల నుండి పరిష్కారానికి మీ ఓటు హక్కును వాడుకోవాలని చెప్పని, మేబీ అవి రోడ్ల సమస్య కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, లేకపోతే గార్బేజ్ సమస్య కానీ, ఇంకా ఏదైనా చిన్న చిన్న సమస్యలు మనం ఫేస్ అవుతున్నటువంటి వాటికి పరిష్కారం రావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలా. ఆ మంచి నాయకుడిని ఎన్నుకోవడం కోసం మీ ఓటును మీరు వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఉన్నాను. రాజ్యాంగం ఇచ్చినటువంటి, ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఆయుధం ఓటు. దాన్ని వాడుకోనట్టయితే మనమే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిన వాళ్ళం అవుతాం, మనమే రాజ్యాంగాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతాం, మనమే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో తోడ్పడినట్టుగా, మన భాగస్వామ్యం లేనట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. దాంతోపాటుగా ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ షేక్పేట్ డివిజన్లో నేను చూస్తూ ఉన్నాను. సమతా కాలనీ కావచ్చు, పారామౌంట్ కాలనీ కావచ్చు, గుల్షన్ కాలనీ కావచ్చు, లేకపోతే ఐఏఎస్ కాలనీ కావచ్చు, జానకీనగర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఇవాళ బోగస్ ఓటింగ్ జరుగుతూ ఉంది. గుడ్డి గుర్రానికి పళ్ళు దోమినట్టుగా ఇవాళ ఎన్నికల సంఘం అధికారులు, తర్వాత పోలీసు వాళ్ళంతా కూడా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలపైన అరెస్టులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను బూతుల దగ్గర కూర్చోకుండా విచ్చలవిడిగా దాడులకు చేసే ప్రయత్నం పోలీసు వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరో పక్కనేమో ఆటోలలో మహిళలను దింపి బోగస్ ఓటింగ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో దాదాపు ఒక 100 మందికి పైచిలకు బోగస్ ఓటింగ్ చేస్తూ ఉన్నారు. ఎన్నికల సంఘం ఏమైనా అధికారులు కానీ, పోలీసులు ఏమైనా కాంగ్రెస్ పార్టీ పేరోల్లో ఉన్నారా? ఏమన్నా రేవంత్ రెడ్డి పేరోల్లో ఉన్నారా? వై ఇస్ దట్ బోగస్ ఓటింగ్ ఈజ్ నాట్ బీయింగ్ కర్టైల్? ప్రతి పోలింగ్ స్టేషన్లో 100 మంది మహిళలు ఆటోలలో వచ్చి దొంగ ఓట్లు ఎట్లేస్తూ ఉన్నారు. మరి పోలీసులు అంతా ఏం చేస్తూ ఉన్నట్టు? పోలీసులు కేవలం బీఆర్ఎస్ వాళ్ళని నియంత్రించడం కోసమే పోలీసా, లేకపోతే బోగస్ ఓటింగ్ నియంత్రించడం కూడా పోలీసు పనిచేస్తుందా? ఎన్నికల సంఘానికి పొద్దుటి నుండి ఒక 100 కాల్స్ చేస్తూ ఉన్నాం. ఈ బూత్లో ఇట్లా ఉంది, ఈ బూత్లో ఇట్లా ఉంది, ఇక్కడ ఇట్లుందని చెప్పారంటే ఎక్కడ కూడా బోగస్ ఓటింగ్ పైన చర్యలు తీసుకోవట్లేరు. పక్కన కార్వాన్ కావచ్చు, లేకపోతే నాంపల్లి కావచ్చు, ఇక్కడ నుంచి ఎంఐఎం సంబంధించిన నాయకులంతా పెద్ద ఎత్తున వాళ్ళ కార్యకర్తలను, నాయకులంతా కూడా డంప్ చేసి మరి ఇవాళ బోగస్ ఓటింగ్ చేస్తూ ఉంటే గుడ్డి గుర్రం పళ్ళు దోమినట్టు ఎన్నికల సంఘం వ్యవహరిస్తూ ఉంది. We humbly appeal to the Election Commission of India to take a serious action. లేకపోతే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగదు. ఇది ప్రజాస్వామ్యంకి కూని చేసినట్టుగానే ఉంటుంది, ఒక అపహాస్యం. ఎందుకంటే ఇంత పెద్ద ఎన్నికల సంఘం అంతా ఈ పోలింగ్ స్టేషన్లు పెట్టాలా, లేకపోతే పోలింగ్ బూతులు పెట్టాలా? బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తుంటే, దాన్ని నియంత్రించకపోతే, మామూలు సామాన్య జనం వచ్చి ఒక నాయకుడిని ఎన్నుకొని ఓట్లేస్తే దాని విలువ ఏంటి? కాబట్టి అది కాపాడడం కోసమైనా దయచేసి నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఎన్నికల సంఘానికి, ఈ బోగస్ ఓటింగ్ని నియంత్రించండి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు ఓట్లు వేసేటువంటి ఒక శాంతియుత వాతావరణం దయచేసి ఎన్నికల సంఘం క్రియేట్ చేయాలని చెప్పని నేను హంబుల్గా అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఎన్నికల సంఘం గుడ్డి గుర్రం పళ్ళుదో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. పోలీసులు వాళ్ళ చేతుల్లో చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఇవాళ మొత్తానికి ఎన్నికల ప్రహసనం 100 కోట్ల ప్రజల ధనం ఖర్చు పెట్టి ఎన్నికలు ఎందుకు బోగస్ ఓటింగ్ ప్రమోట్ చేస్తే? మరి ఊకే రాసిచ్చేయండి, ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్టెడ్ అని చెప్పని కాంగ్రెస్ రాసిస్తే అయిపోతుంది కదా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.